దుష్టదూర దుష్టులకు పొందరాని తల్లి. దేవి భాగవతమునందు కుతర్కము కలవారికి దేవి దూరమగునని ఉన్నది. దురాచార శమని దురాచారాలను చెడు నడవడికను పోగొట్టునది. ధర్మశాస్త్రములోని విధులను ఆచరించకుండుట, నిషిద్ధ కర్మలను ఆచరించుట శాస్త్ర విరుద్ధములగును. ఇట్లు ప్రవర్తించువారు దురాచారులు. అట్టి దురాచారములను శాంతింపజేయు తల్లి. దోషవర్జిత రాగద్వేషాది దోషములు లేని తల్లి. మానవులకు మాత్రమే దోషములుండును. తల్లికి ఎట్టి దోషములు ఎప్పుడూ కూడా ఉండవు. అందుకే తల్లి దోషవర్జిత. సర్వజ్ఞ సమస్తము తెలిసిన తల్లి. పరాశక్తి సర్వము తెలిసినది కావున తల్లి సర్వజ్ఞ. సాంద్ర కరుణ గొప్ప దయ కలది. సమస్త ప్రాణులందు తల్లికి అపారమైన దయ కలదు. అందువలన జంతుబలులిచ్చుట దేవిని అర్చించు విధానము కాదు. సమానాధిక వర్జిత తనతో సమానులు గాని తనకంటే అధికులు గాని లేని తల్లి. సర్వశక్తిమయీ బాల బగళ మొదలైన శక్తులన్నీ దేవి స్వరూపములే, అనగా దేవి అంశములే. సర్వం బ్రహ్మమయం జగత్ అన్నట్లుగానే సమస్తము శక్తిమయమే. ప్రతి వస్తువునందు గల ప్రతిశక్తి దేవి శక్తియే. సర్వమంగళ సర్వశుభములు కల తల్లి. భక్తులకు సర్వమంగళములు నిచ్చు తల్లి. సద్గతి ప్రధ స్వర్గము మొదలు మోక్షము వరకు గల సద్గతులను ఇచ్చునది. దేవిని పూజించువారు ఇహపరములలో ఉన్నత స్థితిని పొందుదురు. సర్వేశ్వరి సర్వమునకు ఈశ్వరి. సమస్త సృష్టికి కారణమగుటచే దేవి సర్వేశ్వరి. సర్వమయీ పృథ్వీతత్వము వరకు గల సకల తత్వస్వరూపురాలు తల్లి. ఈ తత్వములు మొత్తము 35. సర్వమంత్రస్వరూపిణి శ్రీవిద్య పూర్వోత్తర భాగముల నుండి అనేక మంత్రములు పుట్టినవి. అందువలన తల్లి సర్వమంత్రస్వరూపిణి.